హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిమ్మకాయలు చూడండి, మొన్న పడ్డ వర్షానికి చెట్టు కొంచెం వంగిందనమాట. సో ఇంతకుముందే వంగింది, కర్ర పెట్టి కట్టాను కానీ మొన్న ఫుల్గా గాల్దుమ్ము వచ్చింది. సో దానికి మళ్ళీ వంగిపోయింది అనమాట. మళ్ళీ కట్టాలి. కానీ కాయలు చూడండి, కొమ్మ చూడండి, కొమ్మ ఒకసారి అసలు వంగిపోయిందనమాట. కాయలు బరువుకి ఒక్క గుత్తుకే కాయలు చూడండి. ఈ గుత్తికి కాయలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1 2 3 6 7 ఉన్నాయి. 7 కాయలు ఉన్నాయి. దీనికి ఇంకా కాయలు అవుతాయి, ఇంకా అవుతాయండి కాయలు. ఎంత లావు అవుతాయి అంటే చాలా లావు అవుతాయి అన్నమాట. ఇవి పెద్ద గజ నిమ్మ అంటారు కదా, అది ఆ నిమ్మ అన్నమాట, ఈ నిమ్మ. సో చూడండి, దీనికి 5 ఉన్నాయి అన్నమాట. చాలా పోతుండేనండి, మొన్న మబ్బులు పట్టి వర్షం పడ్డది కదా, సో రాలిపోయిందనమాట. ఇగో చూడండి, కాయలు కూడా ఎంత బాగున్నాయో. సో కొమ్మలు అయితే వంగిపోయాయి అన్నమాట. అలా ఉన్నాయన్నమాట కాయలు అయితే, అంత విపరీతంగా ఉన్నాయి. ఇంకా అట్టు కూడా ఉన్నాయి, ఇంకా పిందెలు కూడా ఉన్నాయండి. ఇదిగోండి పిందెలు కనిపిస్తున్నాయా? సో ఇదిగోండి చూడండి, ఫుల్ కాయలు ఉన్నాయన్నమాట. ఇదిగోండి చూస్తున్నారా ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద కాయలండి ఇవైతే. సో ఇలాంటి చెట్టు ఇంకొకటి కొనుక్కొచ్చి అయితే పెడతాను అనమాట. సో ఈ మొక్క అయితే నేను నర్సరీలోనే తీసుకొచ్చి పెట్టానండి ఈ మొక్కనైతే. ఇవ్వండి చూడండి కాయలు ఎంత బాగున్నాయో. సో ఇంకా ఇవి ఇంకా లావు అవ్వాలన్నమాట, ఇవి ఇంకా అవ్వలేదు. సో కొయ్యడానికైతే ఇంక ఇవి రాలేదన్నమాట, ఇంకా లావు అవ్వాలి. చూస్తున్నారు కదా, అసలు గుత్తులు ఉన్నాయండి కాయలు అయితే, అసలు ఎంత బాగున్నాయో. సో ఇవి ఇంకా చిన్న కాయలే, ఇంకా ఇవి లావు అవ్వాలన్నమాట. ఇవి కాయలు ఇంకా రసం అనేది పట్టలేదన్నమాట, ఇంకా లావు అవ్వాలి ఇంకా ఈ కాయలు, అప్పుడే కొయ్యడానికి వస్తాయి. ఇవి చూసారు ఎంత బాగున్నాయో. సో మొక్క అయితే ఇదన్నమాట. సో దీన్ని మళ్ళీ కట్టాలి, వంగిపోయింది మొత్తం. ఇవ్వండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.